ఈ వీడియోలో మనం ట్రిగర్ సినారియో చూద్దాము. సినారియో వచ్చేసి if annual revenue provided by user is less than 1000 then throw an error. ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం అకౌంట్లో మనకు యాన్యువల్ రెవెన్యూ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో మనం వాల్యూ 1000 కన్నా తక్కువ ఇస్తే ఎర్రర్ త్రో చేయాలి. లైక్ ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ ఉంది. ఇందులో లైక్ యాన్యువల్ రెవెన్యూ క్యాన్ బి ఎనీథింగ్ 100, 200 ఎంత అని ఉండొచ్చు. బట్ ఒకవేళ ఈ పర్టికులర్ అకౌంట్కి యాన్యువల్ రెవెన్యూ అనేది బిలో 1000 ఉంటే అది అలో చేయొద్దు, రికార్డ్ సేవ్ అవ్వద్దు. సింపుల్ సినారియో, లెట్స్ సాల్వ్ ఇట్. దానికన్నా ముందు ఫస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ పైన రాస్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ అన్ని సినారియోస్లో కూడా మనం ఇలానే చేస్తూ వచ్చాము. బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ మనం ఏ ట్రిగ్గర్ రాసే కన్నా ముందు ఇది ఇట్లా అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ పైన మనం ఇప్పుడు ట్రిగ్గర్ రాస్తున్నాము? అకౌంట్ ఆబ్జెక్ట్ పైన. అండ్ ఆపరేషన్ ఏంటి? యాన్యువల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకవేళ యాన్యువల్ రెవెన్యూ అనేది 1000 కన్నా తక్కువ ఉంటే ఎర్రర్ త్రో చేయాలి. అండ్ ఈవెంట్ ఏంటి? బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఏ ఈవెంట్? ఐ థింక్ ఇప్పటివరకు మనం ఇన్ని లైక్ 7 సినారియోస్ సాల్వ్ చేసాము. సో ఇది మీకు ఈజీగానే తెలిసిపోతుంది. ఎర్రర్ త్రో చేయడం. ఎర్రర్ అంటే సింపుల్గా బిఫోర్ ఈవెంట్. ఓకే, బిఫోర్ ఈవెంట్. అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ట్రిగర్ డాట్ న్యూ. ఆల్రెడీ మనం 2-3 వీడియోస్ చూసాము ఎర్రర్ ఎలా త్రో చేయాలి అని చెప్పి. ఓకే, మనకి ఏ ఆబ్జెక్ట్ పైన? సేమ్ అకౌంట్ ఆబ్జెక్ట్ పైనే. Let's create one more method here. Public static void annual revenue check and రాద్దాం. Annual revenue, okay. Annual revenue check. Okay, it will take list of account లిస్ట్. ఓకే, ఇటరేట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న అకౌంట్ లిస్ట్ దీంట్లో మనం మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే రికార్డ్ ఉంటుందో క్లిక్ అని సేవ్ పైన క్లిక్ చేయగానే ఈ అకౌంట్ లిస్ట్లోకి ఆ డేటా అంతా వస్తుంది. సో అకౌంట్ లిస్ట్లో మనం 10 రికార్డ్స్ ఉండొచ్చు, 1 రికార్డ్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో ఒక్కొక్కటి తీసుకొని ఇటరేట్ చేస్తున్నాం. అకౌంట్ లిస్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే వాటిపైన అన్నిటిపైన ఇటరేట్ చేసి చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ acc. ఈ పర్టికులర్ రికార్డ్లో యాన్యువల్ రెవెన్యూ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 జస్ట్ త్రో అన్ ఎర్రర్, యాడ్ ఎర్రర్. ఏం ఎర్రర్ చూపించాలి? యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దెన్ 1000. ఓకే, సింపుల్గా జస్ట్ మనం ఒకవేళ యాన్యువల్ రెవెన్యూ లెస్ దెన్ 1000 ఉంటే ఎర్రర్ త్రో చేయండి. సింపుల్గా ఉంది సినారియో. ఇది ఎప్పుడు రన్ అవ్వాలి? మనకి ఆల్రెడీ చూసాము బిఫోర్ ఇన్సర్ట్. ఈ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు మనం ఈ పర్టికులర్ సినారియోని కాల్ చేయాలి. సేమ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో రాసాము. లైక్ ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. ఈ ట్రిగర్ ఈవెంట్స్ ట్రూ అయినప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ అనేది కాల్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ ట్రిగర్ డాట్ న్యూ యాజ్ అ పారామీటర్. ఓకే, ఇది ఇప్పుడు మనం రాస్తుంది యాన్యువల్ రెవెన్యూ చెక్. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఎప్పుడు రన్ అవుతుంది? ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఈ మెథడ్ రన్ అవుతుంది. ఓకే, లెట్స్ ట్రై టు ఇన్సర్ట్ అకౌంట్ నేమ్ సంథింగ్. టెస్ట్ అకౌంట్ అని ఇచ్చాము. టెస్ట్ అకౌంట్ అని ఇచ్చి మనం ఇంతకుముందు రాసిన ఎర్రర్స్ చాలా రాసాము. లైక్ బిఫోర్ ఏం రాసాము? షో ఎర్రర్, ఫోన్ ఫీల్డ్కి ఒక ఎర్రర్ రాసాము. అండ్ డూప్లికేట్ నేమ్ ఉంటే ఎర్రర్ రాసాము. ఓకే, లైక్ డూప్లికేట్ నేమ్ ఎర్రర్. ఇదే సినారియోలో ప్రీవియస్ సినారియోస్ కూడా ఏం రాసామో జస్ట్ చూద్దాం. విరాట్ ఎర్రర్ త్రో చేయాలి. లైక్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ చేంజ్ ద నేమ్. ఓకే, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ పోయింది. సో ఇది యూనిక్ నేమ్, ఆల్రెడీ ఇట్లాంటి నేమ్ లేదు. అండ్ ఫోన్ ఫీల్డ్ ఆల్రెడీ మనం దానికి కూడా ఈ పర్టికులర్ షో ఎర్రర్ అనేది ఏతుందో అది ఫోన్ ఫీల్డ్ కోసం రాసిన వ్యాలిడేషన్. అండ్ ఇప్పుడు రాసిన వ్యాలిడేషన్ ఏంటి? యాన్యువల్ రెవెన్యూ. ఓకే, యాన్యువల్ రెవెన్యూ ఇఫ్ ఇట్ ఈస్ 200 ఇచ్చామనుకోండి.
సేవ్ చేసి చూద్దాం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దెన్ 1000. ఇక్కడ రావట్లేదు, ఈ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర రావట్లేదు. మిగతా 2 సినారియోస్లో మనకి ఈ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర వచ్చింది కదా. అలా రావాలి అంటే ఈ పర్టికులర్ ఎర్రర్ త్రో చేసేటప్పుడు ఏ ఫీల్డ్లో రావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ ఇస్తే సరిపోతుంది. లెట్స్ సేవ్ ఇట్. సేవ్ అయిపోయింది. లెట్స్ ట్రై వన్ మోర్ టైం. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర వచ్చింది, యాన్యువల్ రెవెన్యూ కెనాట్ బి లెస్ దెన్ 1000. ఓకే, ఒకవేళ 2000 ఇస్తే సేవ్ అయిపోతుంది రికార్డ్. ఓకే, ఇది సింపుల్ సినారియో. లైక్ ఎప్పుడైతే రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తామో ఒకవేళ రెవెన్యూ అనేది యాన్యువల్ రెవెన్యూ లెస్ దెన్ 1000 ఉంటే ఎర్రర్ షో చేయడం. నెక్స్ట్ వీడియోలో టెస్ట్ క్లాస్ చూద్దాం ఈ పర్టికులర్ సినారియోకి. థ్యాంక్ యూ.